హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో గృహప్రవేశం సిరీస్ లో నెక్స్ట్ పార్ట్ అన్నమాట. అండ్ మన లేడీస్ అందరికి చాలా ఇష్టమైన థింగ్స్ ఇందులో కవర్ చేయబోతున్నాను అనమాట. సో అదే నా శారీస్ అండ్ జ్యువెలరీ నేను గృహప్రవేశానికి ఏంటేంటి కట్టుకున్నాను అన్నది ఈ వీడియోలో అన్ని షేర్ చేస్తాను డీటెయిల్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మా గృహప్రవేశం పొద్దున పూజ అండ్ సాయంత్రం రిసెప్షన్, అదే పార్టీ లాగా పెట్టుకున్నాం అనమాట. సో అందుకనేసి పొద్దున పూజకి ట్రెడిషనల్ గా మడికట్టు కట్టుకుందాం అనుకున్నానండి. యూజువల్ గా మీరు నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ వీడియోస్ లో చూసారు, తెలుస్తుంది మీకు. సో నేను జనరల్ గా కూడా మడికట్టు చీరలు బాగానే కడుతూ ఉంటాను, పూజలు ఏదైనా సరే. అండ్ మంగళవారం శుక్రవారం 100% కడతాను అనమాట. సో అలాగా నాకు మడికట్టు అన్నది చాలా అలవాటు. సో అందుకని ఇంకా గృహప్రవేశం కదా, గృహప్రవేశం కూడా ఎలాగో తప్పకుండా మడికట్టు కట్టుకుందామని అనుకున్నాను. మడికట్టు కట్టుకుని జడ పొడుగ్గా జడగంటలు అవి పెట్టుకుని వేసుకుందాం అనుకున్నాను అనమాట. సో దానికోసం అని ఏ కలర్ సెలెక్ట్ చేద్దాము అని ఫస్ట్ అయితే డెకార్ సెలెక్ట్ చేసుకున్నాను కలరు. సో ఎల్లో అండ్ పింక్ కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ఎల్లో అండ్ మెరూన్ షేడ్ లో అనుకున్నాను, కానీ అది మరీ మిక్స్ అయిపోతుందని ఇంకా పింక్ అండ్ గ్రీన్ అని డిసైడ్ అయ్యాను అనమాట. దాని తర్వాత ఇంకేదైనా కలర్ చూద్దాము. ఫస్ట్ పింక్ అండ్ గ్రీన్ అనేది మైండ్ లో పెట్టుకున్నాను. పింక్ శారీ, డార్క్ పింక్ శారీ విత్ గ్రీన్ బార్డర్ అని నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. బట్ ఒకవేళ దొరకపోతే ఇంకోటి ఏదైనా చూద్దామని అనుకున్నాను. సో మా అమ్మ వాళ్ళు పెళ్లికి వెళ్ళారండి వైజాగ్. అప్పుడేమో అమ్మకు చెప్పాను అనమాట, నువ్వు మడికట్టు చీర షాప్ లో కొని అని. మిగతా శారీస్ ఏంటంటే మనకు ఆన్లైన్ కూడా దొరుకుతాయి ఒకవేళ కావాలంటే, బట్ ఈ మడికట్టు చీర ఏంటంటే మనకు ఆంధ్రాలోనే దొరుకుతాయి కాబట్టి. సో ఇంకా అమ్మ వెళ్ళి కనకటాల అనే షోరూమ్ లో తీసుకుంది అనమాట వైజాగ్ లో. సో అక్కడ 9 యార్డ్ శారీస్ చాలా చూపించింది. ఇంకా పింక్ అండ్ గ్రీన్ కనిపించేసరికి అది ఫిక్స్ అయిపోయాను. సో ఇదేనండి ఆ శారీ. ఇది కట్టుకున్నాక లుక్ అయితే టూ గుడ్ వచ్చింది. ఇక్కడ ఇక నెమళ్ళును ఇంకా ఎలిఫెంట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇలా చిన్న చిన్న గోల్డెన్ బుటీస్ వచ్చాయి. సో ఇదేంటంటే 9 యార్డ్ శారీ. ఇంకా దీనికి బ్లౌజ్ పీస్ ఒక్కటి తీయించేసి, అండ్ దీనికి రా సిల్క్ లో బ్లౌజ్ పీస్ మ్యాచింగ్ తీసుకొని వర్క్ చేయించాం అనమాట. సో ఇది శారీ బ్లౌజ్. 3/4 అంటే ఇంతవరకే స్లీవ్స్ పెట్టించుకున్నాను, బాగుంటుంది లుక్ అనేసి. ఇలాగా సింపుల్ వర్క్ అయితే చేయించుకున్నాను. ఈ వర్క్ కూడా నేను నాగ్పూర్లోనే చేయించుకున్నాను. అండ్ నేను చాలా సంవత్సరాల నుంచి తన దగ్గరే చేయించుకుంటాను అనమాట. అమ్మ తనకి అన్ని బ్లౌజ్ పీసెస్ అవన్నీ ఇచ్చేస్తుంది, తను మంచిగా వర్క్ చేసి దాని తర్వాత మంచిగా కుట్టేసి నాకు పంపిస్తూ ఉంటారు అనమాట. సో ఇది నాకు గోల్డెన్ కలర్ ఒక్కటే కావాలని చెప్పాను, ఎందుకంటే ఎప్పుడైనా వేరే శారీస్ లో కూడా వేసుకోవచ్చు అని అనేసి. సో పర్ఫెక్ట్ వచ్చింది అండ్ చాలా బాగుంది ఇలా వర్క్. ఈ వెనకాతలేమో నాకు యూవే ఇష్టం జనరల్ గా, దీనిలో నేను ఎక్స్పెరిమెంట్స్ చేయను. సో మామూలు సీరియల్కి అయితే నేను డోరీ పెట్టించుకుంటాను, బట్ దీనికైతే పెట్టించుకోలేదు. అండ్ ఈ ఫ్రంట్ లోనేమో ఇలాగా కొంచెం వర్క్ వచ్చింది ఇక్కడ. సో ఇది బ్లౌజ్ అండ్ శారీ నేను పొద్దున కట్టుకున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు కూడా పీటల మీద పెట్టాలి కదా, సో ఇప్పుడు ఆ శారీ చూపిస్తాను. అమ్మ ఈ శారీ తీసుకుందండి, ఇది అమ్మ చాయిస్ అనమాట. నాకు చాలా నచ్చింది, కానీ ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ లో తీసుకుంది. ఇది రెడ్డిష్ కుంకుమ కలర్ లాగా వస్తుంది, ఎంత బాగుందంటే. సో ఈ శారీ అంతా ఇది, అండ్ ఇది బ్లౌజ్ అనమాట. సో ఇది పీటల మీద పెట్టడానికి అమ్మ తీసుకుంది. అండ్ నేను దీనికి టాజల్స్ వేయించాను. అవివా థ్రెడ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనేమో టాజల్స్ అవి వేయించానండి. ఈ శారీస్ అమ్మ కొన్న తర్వాత వాళ్ళకి పంపించాను, అండ్ వాళ్ళు చక్కగా వర్క్ కూడా చేసి ఇచ్చారు బ్లౌజ్ కి. ఎల్లో గ్రీన్ రెడ్ కాంబినేషన్ వచ్చింది కదా, సో బ్లౌజ్ ఏమో ఇలా శారీలో ఉన్న బ్లౌజే ఇలా వర్క్ చేయించుకున్నాను అనమాట. చాలా బాగుంది ఈ శారీ కూడా లుక్. అండ్ ఈ బ్యాక్ కి ఇలాగా, ఇంకా ఈ నార్మల్ శారీ కాబట్టి ఇలా డోరీ పెట్టుకున్నాను. అండ్ ఇదిగోనండి, సో వర్క్ అయితే ఇలా వచ్చింది. ఎల్లో అండ్ రెడ్ శారీ, రెడ్ బ్లౌజ్ కాబట్టి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇలాగా చిన్న ముత్యాలు లాంటివి పెట్టారు, బీడ్స్. సో ఇలా వచ్చింది అనమాట. ఇది వేసుకున్నాక లుక్ చాలా బాగుంది. నేను ఆ రోజైతే ఇది కూడా పూజ అయిపోయిన తర్వాత పీటల మీద పెట్టేసిన తర్వాత అప్పటికప్పుడు కట్టుకొని వచ్చేసాను. సో బట్ ఇది కూడా మంచిగా స్టైల్ చేయాలి ఎప్పుడైనా. దీనికి కూడా ఇలా చిన్న చిన్న బుటాస్ వచ్చాయి. సో యా, ఇది అండి నా
మా అమ్మ వాళ్ళు పెట్టింది. నెక్స్ట్ వచ్చి మా అన్న ఇంకా వదిన పీటల మీద బట్టలు పెడతామని చెప్పారు. సో నువ్వే కొనుక్కొని నచ్చిన చాయిస్ అని చెప్పారనమాట. సో వాళ్ళు పెట్టిన బట్టలు నేను ఈవినింగ్ పార్టీకి వేసుకుందాం అనుకున్నాను. అండ్ పొద్దున్న అన్ని డార్క్ అయ్యాయి కాబట్టి ఈవినింగ్ పేస్టల్ షేడ్స్ లో వేసుకుందాం అనుకున్నాను అనమాట. సో మమ్మీ వెళ్ళింది కదా పట్టు చీర కనడానికి కనకటాలలో. సో అక్కడే పేస్టల్ షేడ్స్ లో చీరలు చూడమన్నాను అనమాట. సో ఆ చీర కూడా చూపిస్తాను. మా దొడ్డ అమ్మ వదిన్లు అందరూ వెళ్ళారు శారీస్. ఇంకా వాళ్ళు కూడా పెళ్లి షాపింగ్ కి వెళ్ళారనమాట, మా దొడ్డ కొడుకు పెళ్లి షాపింగ్ కి. సో ఇంకా అమ్మ కూడా వెళ్ళి తీసుకుంది. ఇంకా మా వదిన్లు దొడ్డలు అందరూ కలిపి ఈ శారీ అయితే బాగుంటుందని సెలెక్ట్ చేశారండి. సో ఇదేంటంటే పీచిష్ పింకిష్ కలర్, అంటే పీచ్ కూడా అనలేము పింక్ కూడా అనలేము, కొంచెం బేబీ పింక్ అండ్ పీచ్ మధ్యలో ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఇది కూడా నా చూసిన వెంటనే ఇది అందరికీ నచ్చింది. నేను పేస్టల్స్ అన్నాను కాబట్టి. అండ్ పేస్టల్స్ లో కూడా నాకు గ్రీన్ ఇంకా బ్లూ షేడ్స్ లో వస్తాయి కదా, అది వద్దనుకున్నాను. సో ఇలాంటి షేడ్ లోనే కావాలని చెప్తే అమ్మ వదిన దొడ్డ అందరూ కలిపి ఇది సెలెక్ట్ చేశారనమాట. అండ్ వీడియో కాల్లో చూపించారు. నాకు చాలా నచ్చింది ఈ శారీ, చాలా బాగుంది. సో ఇంకా ఇది అన్న వాళ్ళు నాకు పీటల మీద పెట్టారండి. సో శారీ అంతా ఇలాగా గోల్డ్ వస్తుంది సెల్ఫ్, అండ్ కిందనేమో ఇలా బార్డర్ వస్తుంది. నెక్స్ట్ దాని బ్లౌజ్ వచ్చి శారీలో ఉన్న బ్లౌజే కుట్టించేసుకున్నాను. ఇలా ప్లెయిన్ గా వచ్చింది. ఇంకా దానికి కూడా సెల్ఫ్ గోల్డెన్. సో దీనికి ఏమో నేను వర్క్ అదే మా టైలర్ ఉంటారు కదా నాగ్పూర్ లో, సో తనకు పంపించాను అనమాట. నాకు ఇలా గోల్డెన్ వర్క్ ఫుల్ రావాలి అని చెప్పాను. సో ఇలా మొత్తం వర్క్ వచ్చేటట్టు చేశారు. ఇది కూడా లుక్ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ వెనకాతలు ఇలాగా. సో ఈ బ్లౌజ్ అయితే మనం వేరే శారీస్ మీదకి అంతగా వేసుకోలేం, కానీ నాకు గోల్డెనే కావాలి అని అనుకున్నాను అనమాట సెల్ఫ్. సో ఇలాగ వచ్చింది వర్క్. దీనికి డోరీ పెట్టలేదు. అండ్ ఫ్రంట్ లో ఇలా వచ్చింది అనమాట ఇక్కడ. సో ఇవి అండి నా 3 శారీస్ నా గృహప్రవేశానికి. నేను పొద్దున్న గ్రీన్ అండ్ పింక్ తీసుకున్నాను కాబట్టి లాస్ట్ కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లోనే పట్లంగా కొందామని డిసైడ్ అయిపోయాను అనమాట. సో తనకి ఇది తీసుకున్నాను. సేమ్ నా కాంబినేషన్ పింక్ లంగా వచ్చిందండి. అండ్ గ్రీన్ బార్డర్ అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది డిజైన్. సో ఇవి డిఫరెంట్ స్లీవ్స్ ఇలాగ వచ్చాయి. అండ్ ఇక్కడేమో డిఫరెంట్ గా ఇలాగా వర్క్ వచ్చింది, చాలా బాగుంది. సో ఈ లంగా అయితే నేను రిదిదా కలెక్షన్స్ అనే పేజ్ లో ఆర్డర్ చేశాను అనమాట, అక్కడ నుంచి తెప్పించాను. చాలా బాగుంది. ఇది వేసుకున్నాక కూడా లుక్ చాలా బాగా వచ్చింది. ఇక చూడండి. నెక్స్ట్ ఇంకా ఎల్లో అండ్ రెడ్ శారీ అమ్మ వాళ్ళు పెట్టారు కదా, సో దానికి కూడా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ లో లంగా తీసుకున్నాను. కానీ ఆ రోజు తనకి వేయలేదు, ఎందుకంటే నేనే హడావిడిగా ఇంకా కట్టుకొని వచ్చేసాను కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా స్టైల్ చేస్తాను. సో లాస్ట్ కి నా ఎల్లో అండ్ రెడ్ శారీకి మ్యాచింగ్ ఈ లంగా తీసుకున్నాను అనమాట. ఇది ఇంకా వేయలేదు, ఇంకా బోల్డ్ పండగలు అవి ఉన్నాయి కదా శ్రావణ మాసం గట్ట, అప్పుడు వేద్దామని, నవరాత్రులు కానీ శ్రావణ మాసం కానీ. సో నేను ఇంకా లాస్ట్ ఇయర్ మ్యాచింగ్ ఉండాలి అని ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఇంకా వేయలేదు. అండ్ ఫిట్టింగ్ అది కూడా కరెక్ట్ గా సరిపోయింది. అండ్ ఈ బ్లౌజ్ కి ఇలా వచ్చింది వర్క్ ఇలాగా. అండ్ ఈ స్లీవ్స్ వచ్చి ఇలా బుట్ట చేతులు వచ్చాయి అనమాట. చిన్నపిల్లలకి బుట్ట చేతులు వేస్తే భలే ఉంటుంది. సో యా ఇది లాస్ట్ డ్రెస్. అండ్ ఈవినింగ్ అయితే ఒక సింపుల్ ఫ్రాక్, బర్లింగ్టన్ లో ఫ్రాక్ తీసేసుకున్నామండి. ఇంకా పిల్లలందరూ వస్తారు, ఆడుకుంటుంది, అంత కంఫర్ట్ ఉండదు అని ఇలాగా ప్రిన్సెస్ ఫ్రాక్ లాంటిది ఆ ఫ్రాక్ తీసేసుకున్నాను అనమాట. సో ఇది అండి లాస్ట్ ఇది. ఇంకా నాది బట్టలు గృహప్రవేశానికి ఏంటంటే వేసుకున్నాం. ఇంకా మా హస్బెండ్ అయితే పొద్దున పట్టు పంచి కట్టుకున్నారు. అండ్ ఈవినింగ్ ఏమో కుర్తా పైజామా తీసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చి జ్యువెలరీ విషయానికి వస్తే పొద్దున నేను అంతా ట్రెడిషనల్ జ్యువెలరీ వేసుకున్నాను. దాని తర్వాత ఈవినింగ్ వచ్చి ఆ శారీ మీదకి డైమండ్ ఫినిష్ ఉన్న నెక్లెస్ అయితే బాగుంటుంది అని అనుకున్నాను అనమాట. సో ఇంకా అది కూడా నార్మల్ కాకుండా సిల్వర్ లో తీసుకుంటే కొంచెం లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు కదా అని అనుకున్నాను. సో అందుకని నేను పర్సనల్ గా కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట ఈ జ్యువెలరీ. సో ఇది తీసుకున్నాను, ఈ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్. ఈ వజ్ర జ్యువెలరీ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. సో ఇది ఏంటంటే స్వరోస్కి క్రిస్టల్స్ అనమాట. అండ్ ఇది నేను పింట్రెస్ట్ లోని ఈ పిక్
అంటే ఈ నెక్లెస్ పిక్ చూపించి నాకు ఇలాగే కావాలి అని చెప్పాను. సో అది పంపించేస్తే ఇంకా వాళ్ళు డిజైన్ చేసి ఇంకా దానిలో కూడా స్వరోస్కి క్రిస్టల్స్ వేయమని చెప్పాను. ఇంకా షైనింగ్ కొంచెం డైమండ్ నెక్లెస్ కి ఇంకా క్లోజ్ గా ఉంటుంది అనేసి ఇలా చేయమన్నాను అనమాట. సో లుక్ అయితే చాలా బాగా వచ్చింది వేసుకున్నాక. అండ్ వడ్డాణంకి వచ్చేస్తే సింపుల్ 1 గ్రామ్ గోల్డ్ వడ్డాణం పెట్టేసుకున్నానండి. సో అది కూడా నేను వజ్రా జ్యువెలరీ అనే పేజ్ నుంచే తీసుకున్నాను. సో అది పెట్టేసుకున్నాను, పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది. క్వాలిటీ అది చాలా బాగుంది. ఇవాళ రేపు డైమండ్ ఫినిష్ నెక్లెసెస్ అన్ని సిల్వర్ లో వస్తున్నాయి, అది తీసుకుంటే బెటర్ అని అనిపించింది. నెక్స్ట్ వచ్చి లాస్ట్కి వడ్డాణం తీసుకున్నానండి. సో వడ్డాణం కూడా సిల్వర్ లో చేయించాను అనమాట. ఇది కూడా నేను కస్టమైజ్ చేయించాను, ఆల్రెడీ చెప్పాను నాకు ఎలా కావాలి అనేసి. సో చూపిస్తాను. సో ఇది అండి వడ్డాణం లాస్ట్ది. నేను సింపుల్ గా కావాలి అండ్ ఈ డిజైన్ కావాలి అని చెప్పాను అనమాట. చాలా చూశాను, బట్ పిల్లలకి ఏంటంటే మరీ హెవీగా కాకుండా ఇలా సింపుల్ గా అయితే బాగుంటుంది అని ఇలాగా. సో ఇదేంటంటే డిటాచబుల్ లాకెట్ ఇలా కావాలి అని. సో ఇది పెండెంట్ వచ్చి మనం మెడలోని చైన్ లో గట్ట వేసుకోవచ్చు, డిటాచబుల్ అనమాట. ఈ బెల్ట్ సిల్వర్, సో ఈ పెండెంట్ కూడా సిల్వరే, ప్యూర్ సిల్వర్. అండ్ డైమండ్ ఫినిష్ వచ్చిన ఇది పెండెంట్ ఇలా తీసుకున్నాను అనమాట. చాలా క్యూట్ గా ఉంది. ఇలాంటి సేమ్ నేను గోల్డ్ లో చూశాను. సో ఆ పిక్కే పంపించి ఇలాగే నాకు కావాలి అని చెప్పాను అనమాట. సో పిల్లలకి చాలా ముద్దుగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏం చెప్పానంటే ఈ లాకెట్ తో పాటు నాకు లక్ష్మీదేవి లాకెట్ కూడా కావాలి అని చెప్పాను. చూపిస్తా. సో ఇదిగోనండి లక్ష్మీదేవి లాకెట్. సో ఇది తీసేసి మనం లక్ష్మీదేవి లాకెట్ కూడా ఇగో ఇలా పెట్టొచ్చు. సో దీనికి ఏంటంటే ఇలా స్క్రూస్ ఇచ్చారు వెనకాతల. ఈ స్క్రూస్ తీసేసి ఇక్కడ కన్నాలు ఉంటాయి అనమాట, కన్నాల్లో పెట్టడం. ఈ పెండెంట్ మట్టుకి జస్ట్ ఇలా పైనుంచి ఇలా తీసేయడమే. సో ఇది చూస్తున్నారా, ఇప్పుడు టైట్ గా ఫిక్స్ చేశాను. సో జస్ట్ ఇది ఏంటంటే ఇలా పైనుంచి ఇలా తీసేయడమే. పెద్దవాళ్ళకు కూడా ఇలాంటివి మన వడ్డాణాలు అవి చేయించుకోవచ్చండి, చాలా బాగా వస్తుంది లుక్. సో ఇది 1 గ్రామ్ గోల్డ్ ఏంటంటే చాలా తొందరగా పాడైపోతాయి. ఇంతకు ముందు ఉండేవి కానీ అవి కలర్ ఫేడ్ అయిపోవడం. ఏదో సిల్వర్ అయితే సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ కాబట్టి చాలా రోజులైతే మనం యూజ్ చేయొచ్చు. సో ఇదిగో చూడండి, ఇది కనుక తీసేస్తే ఈ పెండెంట్ వచ్చేస్తుంది, ఇది మెడలో వేసేయచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఇలా ఈ వైర్ ఉంది కదా, ఇది మనం తీసేసి ఈ పెండెంట్ ఏమో మనం పెట్టియచ్చు, ఈ స్క్రూస్ ఫిక్స్ చేసి. జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదా అలాగా. సో ఈ పెండెంట్ కూడా సిల్వరే అండి, అమ్మవారి పెండెంట్. సో ఇది తీసేసి అప్పుడప్పుడు ఇది పెట్టామనుకోండి వెరైటీగా 2 రకాల వడ్డానాలు యూజ్ చేసినట్టు ఉంటుంది. ఇలా వస్తుంది అనమాట లుక్. ఇది కూడా పెట్టాను. అండ్ గృహప్రవేశం నాడైతే ఇది పెట్టాను, ఎందుకంటే పింక్ కలర్ లంగా వేసుకుంది కాబట్టి గ్రీన్ అండ్ పింక్. సో ఇది పెట్టాను అనమాట. ఇది కూడా ఒకసారి ఫంక్షన్ కి పెట్టి తీసుకెళ్లాను, ఇది మార్చి ఇలా. సో చూసారు కదండి మా గృహప్రవేశానికి మేము తీసుకున్న సారీస్, పట్లంగాలు అండ్ జ్యువెలరీ. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.